ఇదిగోండి వైరింగ్ అయితే మొత్తం పీగేశాను. మీకు ఎందాక చూపించినప్పుడు ఇక్కడ వైరింగ్ ఉంది, ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఈ గదిలో ఒకటి, ఇక్కడ స్విచ్ బోర్డు పైన వైరింగ్ అయితే ఉంది, మొత్తం తీసేశాను. ఇక్కడ ఇంతకు ముందు స్విచ్ బోర్డు ఉంది కదా, మొత్తం తీసేశాను అనమాట. చూశారు కదా. తర్వాత ఇందాక ఒక గదిలో చూపించాను, ఇది ఇందాక చూశారు కదా మీరు. తర్వాత ఇక్కడ కూడా వైరింగ్ ఉంది, తీసేయాలని చెప్పాను. ఇక్కడ కూడా వైరింగ్ అయితే తీసేశాను మొత్తం. ఇప్పుడు ఇబ్బంది లేదు, గాలిలో వచ్చినా గాలి కొట్టేసుకోవచ్చు, కరెంట్ లేదు కాబట్టి. తర్వాత ఈ రూమ్లో కూడా నేను మీకు చూపించాను, కనిపించదో కనపడదు మీకు. ఇదిగోండి ఏసీ ఉన్న రూమ్లో ఎడగమాలంతా వైరింగ్ అయితే ఉండేది ఇంతకుముందు. ఆ నల్లగా కనపడే సార్లన్నీ వైరింగ్ తీసేసిన సార్లు అన్నమాట. ఇక్కడ ఎనగమాల స్విచ్ బోర్డు, ఏసీ బాక్సు, స్టెబిలైజరు, ఇవన్నీ మెయిన్ బోర్డు ఇవన్నీ ఉండేవి కదా, మొత్తం తీసేశారనమాట. చూశారు కదా, మొత్తం వైరింగ్ అంతా పీగేసిన తర్వాత ఎట్లా ఉంది ఏంటనేది. రేపొద్దున వాళ్ళు వచ్చి గాలి కొడటానికి ఇబ్బంది అనేది ఉండదు. కరెంట్ లేదు కాబట్టి మన మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు గాలి అయితే కొట్టేస్తారు. తీసిన ఐటమ్స్ అని మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ తీసిన వైరింగ్, స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ, ఇదిగోండి ఇక్కడ స్విచ్ బోర్డులు ఇవన్నీ తీసేసాయి కదా, ఇవన్నీ కూడా ఈ గదిలో ఉన్నవి అన్నీ ఇదిగోండి. చూసారుగా, మొత్తం వైరింగ్ అంతా పీకేసి దాంట్లో ఉన్న వైర్లు కూడా మొత్తం తీసి సపరేట్ చేసేసారనమాట. ఇవన్నీ పనికిరావు, తర్వాత ఇవన్నీ మనం పక్కన పడేసుకొని కొత్తవి అయితే చేసుకోవాలి. ఇదిగోండి ట్యూబ్ లైట్లు, ఏసీ బాక్సు, ఏసీ స్టెబిలైజరు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అయితే మొత్తం ఓడది చేశారనమాట. ఇదిగోండి మీరు ఇందాక చూసిన మెయిన్ బోర్డు అనమాట ఇది. ఇదిగోండి వైర్లు, బాక్సులు ఇవన్నీ పనిచేయవు, ఇక ఇవన్నీ మనం వాడం. కొత్తగా వైర్లు తీసుకొచ్చి కొత్త బోర్డులు, మొత్తం కొత్త పైపులు అన్నీ కొత్త వేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ నేను మేస్త్రి గారికి అప్పచెప్పాలి కాబట్టి మొత్తం ఓపెన్ చేసి దీని దాన్ని సపరేట్గా అయితే చేశాను. ఈ ట్యూబ్ లైట్లు కూడా తీసి మేస్త్రి గారికి అప్పచెప్పేస్తే మేస్త్రి గారు చూసుకుంటారు. ఇంకా ఇదండి ఈరోజైతే ఈ వీడియో. తర్వాత